హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో మీకు నూనె చుక్క లేకుండా పన్నీర్ కర్రీ ఎట్లా చేయాలో సింపుల్గా చూపిస్తా. మామూలుగా వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళైనా లేకుంటే హై కొలెస్ట్రాల్ ఉండి కొలెస్ట్రాల్ తగ్గించుకునే వాళ్ళకైనా ఇది పర్ఫెక్ట్ రెసిపీ. ముందుగా నాన్ స్టిక్ కడాయి తీసుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేగనియాలి. జీలకర్ర అనేది వేగిన తర్వాత ఒక అరకప్పు సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని లో ఫ్లేమ్లో మనకు ఆనియన్ అనేది గోల్డెన్ రంగులోకి వచ్చే వరకు వేగనియాలి. మనకు ఆనియన్లో వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్తోనే ఆనియన్ అనేది కింద మాడకుండా ఇలా వీడియోలో వచ్చినట్టు గోల్డెన్ రంగులో వేగుతుంది. ఇప్పుడు ఇలా 2 టేబుల్ స్పూన్లు అంతా నీళ్ళు పోయాలి. నీళ్ళు ఎందుకు పోయాలంటే మనకు ఆనియన్ అనేది ఇక్కడ డ్రై అయిపోయింది కాబట్టి మీరు పసుపు అల్లం వేస్తే అది ఆనియన్కి పట్టుకోదు. అందుకని చెప్పి కొంచెం నీళ్లు పోస్తే అది కొంచెం పచ్చిగా అవుతుంది. ఇప్పుడు ఇలా ఒక టేబుల్ స్పూన్ అంత పసుపు, అర టేబుల్ స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని 2 నిమిషాలు అట్లనే వేగనీయండి. ఇప్పుడు ఇందులో మనం టమాటా వేసుకోవాలి. టమాటా కూడా చిన్నగా కట్ చేసుకొని ఒక బౌల్ అంతా టమాటా వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోవాలి. పసుపు అల్లం అనేది టమాటాకు మంచిగా పట్టేటట్టు కలుపుకోవాలి. మనకు టమాటాలకి నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళతోనే టమాటా అనేది మంచిగా ఉడుకుతుంది. మళ్ళీ ఎక్స్ట్రా నీళ్ళు వేయాల్సిన అవసరమే లేదు. ఇప్పుడు దీని మీద మూత పెట్టి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడకనీయాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటా అనేది మంచిగా ఉడుకుతుంది. ఒకసారి ఇట్లా కలుపుకొని చూసిలా కింద కూడా ఏం మాడలే, టమాటా అనేది సూపర్ ఉడికింది. ఇప్పుడు ఇలా మనం టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అంత కారం, అర టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి వేసుకొని మసాలాలు అనేది మనకు టమాటాకు పట్టేటట్టు ఒకసారి మంచిగా కలుపుకోవాలి. దీన్ని ఒక 2 నిమిషాలు అట్లనే వేగనీయాలి. 2 నిమిషాల తర్వాత మనం పన్నీర్ వేసుకోవాలి. పన్నీర్ కూడా ఇక్కడ నేను ఒక 200 గ్రాములు వేసిన. అట్లనే ఒక అరకప్ అంత గ్రీన్ పీస్ వేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి. పన్నీర్ అనేది సాఫ్ట్ ఉంటుంది కాబట్టి ఉట్టినే ఇరిగిపోతుంది. పన్నీర్ ఇరగకుండా ఒకసారి జాగ్రత్తగా కలుపుకోండి. మీరు ఇక్కడ ఒకటి చూస్తే పన్నీరు గ్రీన్ పీస్ అంతా ప్రోటీన్ ఫుడ్డే. అందుకని చెప్పి ఇది వెయిట్ లాస్ ప్రోగ్రాంలో ఉన్న వాళ్ళకి పర్ఫెక్ట్ సెట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మూతతో క్లోజ్ చేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో అట్లనే ఉడకనీయాలి. 10 నిమిషాల తర్వాత వస్తే మసాలా అనేది పన్నీర్కి గ్రీన్ పీస్కి మంచిగా అంటుకొని టేస్ట్ అనేది సూపర్ అవుతుంది. చూసిలు కదా, నూనె వేయకుండా కూడా కొంచెం కూడా మాడకుండా ఎంత మంచిగా పన్నీర్ ఉడికిందో. ఇప్పుడు ఇలా పావు టేబుల్ స్పూన్ అంత గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యంగా ఉండేటువంటి పన్నీర్ కూర ఎంత సింపుల్గా రెడీ అయిందో చూసిలు కదా. ఇది చపాతీలకైతే అసలు కిరాకు ఉంటుంది. నేనైతే ఆల్రెడీ టేస్ట్ చేసిన. నాకు నూనెతో చేసిన కర్రీకి నూనె లేకుండా చేసిన కర్రీకి అసలు నాకు తేడానే తెలియలే. మీరు కూడా ట్రై చేయాలి. ఎట్లా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అట్లనే జర ఛానల్ని మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.